హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్. ఈరోజు ఈ వీడియోలో వెజ్ నూడిల్స్ చేసి చూపించాలనుకున్నాం. ఎలా చేయాలో చూడండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు నూడిల్స్ చేయడానికి నూడిల్స్ని ఈ విధంగా పొడుగుగా లేకుండా ఈ విధంగా చిన్నగా చించి పెట్టుకున్నా. నేను పొడుగుగా లేకుండా ఈ విధంగా చిన్నగా అయ్యేటట్టు చించి పెట్టుకున్నా. మనం గిన్నెలో నీళ్ళు పెట్టుకొని పొయ్యి మీద నీళ్ళు మసలాలి. నీళ్ళు మసిలిన తర్వాత మనం ఈ నూడిల్స్ను అందులో వేసుకోవాలి. నీళ్ళు మసిలినవి ఈ నూడిల్స్ని ఇందులో వేసుకోవాలి. మనం నీళ్ళు వేసుకొని ఒకసారి మునిగేటట్టు నూనె వేసుకుంటే అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది. నూనె వేసి కలిపి ఇవి కొంచెం ఉడికించుకోవాలి. ఇవి కలిపి కొంచెం ఇవి నూడిల్స్ ఉడికేదాకా కొంచెం ఉడికించుకోవాలి. మనం నూడిల్స్గా ఈ విధంగా ఉన్నప్పుడు బిట్స్ ఈ విధంగా ఉన్నప్పుడే ఉడికించుకోవాలి. మరి మెత్తగా అయితే సంకట్లాగా అవుతుంది. ఈ విధంగా ఇట్లా అంటే వచ్చేటట్టు ఉంటే ఇప్పుడు ఉడికించుకోవాలి. ఇవి ఉడికినవి ఇవి నీళ్ళు ఉంచుకున్నాము. గిన్నె పెట్టి ఈ గిన్నెలో జాలి గిన్నె పెట్టి జాలి గిన్నెలకు ఉంచుకున్నాము. జాలి గిన్నెలకు ఉంచుకుంటే నీళ్ళు లేకుండా నీళ్ళు అన్నీ ఊడుస్తాయి. మన స్టవ్ వెలిగించి పొయ్యి మీద ఇట్లా నేను గిన్నె పెట్టుకున్నా. బాండి అయినా సరే ఇట్లా వెడల్పుగా ఉండేది చూసి పెట్టుకోవాలి. ఇందులో నూనె వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకుంటున్నా. ఇప్పుడు నూనె వేడైంది. మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఆవాలు, పచ్చిమిరపకాయలు సన్నగా చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు వేసుకొని కొంచెం వేపుకోవాలి. ముందుగా క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసి క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం ఉడకాలి. ఇవన్నీ కొంచెం వేగాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని ఉల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసి. ఇవన్నీ కొన్ని ఉడికిన తర్వాత ఒక క్యారెట్ని సన్నగా తురిమి వేసుకుంటుందా. ఇది కూడా కొంచెం ఉడకాలి. ఇప్పుడు 2 టమాటాలను సన్నగా కట్ చేసి టమాటా కూడా వేసుకోవాలి. ఇవి కూడా అన్నీ కలిసి మంచిగా ఉడకాలి. దగ్గరికి పడే వరకు ఉడికించుకోవాలి. కొంచెం మిరపకాయలు వేసినాక మిరపకాయలు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి తొందరగా ఉడుకుతుంది. ఈ కూరగాయలు అన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నూడిల్స్ మసాలా వేసుకోవాలి. కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. చిన్న టీ స్పూను వెనిగర్. ఇవన్నీ వేసి మనం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం నూడిల్స్ను ఉడికించి పెట్టుకున్నాం కదా. ఇక ఈ విధంగా అయినా పొడి పొడిగా మనం నూనె వేసి పెట్టుకుంటే ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఈ నూడిల్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ని ఇందులో వేసుకున్నాక ఈ గ్రేవీ మొత్తం నూడిల్స్కు మొత్తం పట్టేటట్టు మనం కలుపుకోవాలి. ఈ నూడిల్స్ను మనం బయట కొని తినేదానికంటే మన ఇంటి లోపలనే మనకు ఇష్టం ఉన్నట్టు మంచి టేస్టీగా మంచిగా చేసుకోవచ్చు. ఇంట్లో కూడా ఈ విధంగా చేసుకుంటే అన్నీ మనం మసాలాలు అన్నీ చేసుకొని తింటే మంచి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇందులో ఎగ్గు తినే వాళ్ళు ఉంటే కూడా మనం ఈ గ్రేవీలోనే ఎగ్గు వేసుకోవచ్చు. ఎగ్ వేసుకుంటే కూడా బయట కొంటే ఎట్లా ఉంటుందో అదే విధంగా ఉంటుంది.
గ్రేవీ ఉడికినప్పుడు గ్రేవీని వేసి మనం ఉడికించుకోవాలి. ఎగ్ వేస్తే మంట సన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గ్రేవీ మొత్తం నూడిల్స్కి మొత్తం పట్టేటట్టు మనం ఈ విధంగా కలుపుకోవాలి. వేడివేడిగా వెజ్ నూడిల్స్ రెడీగా అయినవి. నూడిల్స్ కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు బయట చేసి పెట్టే కంటే మన బయట కొనేదానికంటే మన ఇంటి లోపలే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మన చేతులతోనే మనమే చేసుకుని తిన్నట్టు మంచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా చేస్తే. మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.